చెట్లని పీకి అవతల పడేయద్దు. కొమ్మలు నరకడం వరకు ఓకే, అది ఏది బాగా విస్తృతమైనప్పుడు. కానీ శాంతం చెట్టుని పీకేసి అవతల పడేయడానికి లేదు. దానికి క్లియర్గా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది. రహదారుల ఏర్పాట్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణ సమయంలో చెట్లను, మహావృక్షాలని కొట్టేయకుండా వాటిని ట్రాన్స్లొకేషన్ అంటే మరో చోట నాటడం చేసే వ్యవహారం మీద అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. లొకేట్ చేయడానికి యంత్రాలు లభ్యంగా లేవని, భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం అనే అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులతో పాటు కమిటీలో సభ్యులుగా నిపుణులు చేర్చే అంశం మీద కూడా సిఎస్కి స్వేచ్ఛ ఇచ్చింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణ వచ్చే ఏడాది మార్చి 12కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ సీమలపాటి రవిలతో కూడినటువంటి ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. జాతీయ రాష్ట్ర రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం అడ్డొస్తున్నాయన్న కారణంతో వృక్షాలను విచక్షణారహితంగా కొట్టివేయడాన్ని నిలువరించాలని, వాటి అక్కడి నుంచి తరలించి వేరే చోట నాటేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుంటూరుకు చెందినటువంటి వైద్య విద్యార్థి అస్మద్ మహమ్మద్ షేక్ షా హైకోర్టులో పిలుపు వేస్తే పిటిషన్ తరపు న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపించారు. చెట్లను కొట్టేయకుండా మరో ప్రాంతంలో నాటేందుకు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు.